అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. మందు వలన కొంతమంది కాలిపోతున్నారు, వ్యభిచారం అనే మంటలో కొంతమంది కాలిపోతున్నారు, సిగరెట్లు అనే కొంపలో కొంతమంది కాలిపోతున్నారు. వీళ్ళందరినీ ఈ అగ్ని అనే లోకం నుంచి లాగి మీరు ఆయనకి సాక్షిగా నిలబెట్టాలి. అందుకే మనం వేరే వాళ్ళని ప్రేమించాలి. ఎందుకు మనమే అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, 840 కోట్ల మంది ఉన్నారు. మనమే ఎందుకు నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి? మనమే ఎందుకు అగ్నిలో నుంచి కొందరిని లాగి రక్షించాలి? మన కోసమే వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా పంటతో సమానం. వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టాడు దేవుడు. కానీ వాళ్ళు గ్రహించట్లా. మనమే పనివారిగా మారాలి. ఏం మారుతారు? ఇంకా కొంతమంది నిద్రపోతున్నారు. బుద్ధి ఉండాలిగా కొద్దిగైనా. దేనికి వచ్చావు నువ్వు? నిద్రపోవడానికి వచ్చావా? వెళ్ళిపో, లేచి నేనేమన్నా. లేదంటే మెలకుగా విను. దేవుని మందిరం అంటే ఆటలతో సమానం కాదు. సరైన జ్ఞానం ఉండాలి. ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా చూసుకోవాలని పనివారిగా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అక్కడ ఏమనుందంటే, మరియు మీ పాస్టర్ గారని లేదు, మరియు బిషప్ గారని లేదు, మరియు రెవరెండ్ గారని లేదు, మరియు ఆడవాళ్ళని లేదు, మరియు మగోళ్ళని లేదు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి అని ఉంది. సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం నీ పక్కన వాడికైనా సువార్తను ప్రకటించు. ఇవన్నీ దేనికి నీకు దేవుడు వినిపిస్తాడంటే, ఈ రాత్రికి నీ సమయం దగ్గర పడింది. ఈ సమయంలోనైనా దేవుడి కోసం ఏదైనా చేస్తావా? లేదంటే వట్టి చేతులతో వెళ్ళిపోతావా నరకానికి? తెలుసుకో. మనకంటే చాలా మంది గొప్పోళ్ళు, గనులు, డబ్బులున్నోళ్ళు, పేరున్నోళ్ళు చనిపోయారు. మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఏం పీకడానికి బ్రతికిచ్చాడు ఇంకా దేవుడు మనల్ని? ఏం కట్టలు కట్టడానికి బ్రతికిచ్చాడు దేవుడు మనల్ని? తెలుసుకోండి. నేను ఇలాగే మాట్లాడతా, ఇలా మాట్లాడకూడదు, అయినా నేను ఇట్లే మాట్లాడతా.